ఫిబ్రవరి 1 దేవుని వాక్య ధ్యానం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా సంతోషంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమందరము స్థిరులై ఉండడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువులో మనం ఎప్పుడు ఆశీర్వదింపబడిన జనాంగంగా ప్రభు కొరకు జీవించేటువంటి బిడలగా ఉండాలని ఆయన తన పిలుపు ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఇర్మియాకు దేవుడిచ్చిన పిలుపు అదే. ఆయన పిలుపును స్వీకరించి ప్రభు రాజ్యం కొరకు నిలబడి ఆయన వాక్యము అనేకులను దేవుళ్ళు నడిపించే స్థాయికి ఇర్మియా ఎదిగాడు. ఆయన రాసిన విలాప వాక్యముల గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యము ఆయన వాత్సల్యతను గురించి మాట్లాడుతూ ఆయన ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అనుదినము ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. ఆ వాత్సల్యత అనేది మనలను దేవునికి సమీపంగా చేస్తుంది. కృప ద్వారా మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభు ఇచ్చేటువంటి దీవెనలు ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకు అని అంటే అక్కడ అంటున్నాడు ఆయన, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మన దేవుడు నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన ప్రతిదినము తన యొక్క ఫెయిత్ఫుల్నెస్ని మనకి జ్ఞాపకం చేసేటువంటి వాడు. ఆయన చూపేటువంటి ఆశీర్వాదకరము, ఆయన చూపేటువంటి దీవెన మనలను ముందుకు మనము ముందుకు నడవడానికి ఎంతగానో తోడ్పడుతుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాత్సల్యత, పేరెంటల్ లవ్, ఆయన చూపించేటువంటి తండ్రి ప్రేమ, మన ఎడల ఆయన చూపించే అఫెక్షన్ ఎంత గొప్పదో మీరు గమనించండి ప్రియులారా. ప్రభు మనలను ఎంతో ఉన్నతంగా అన్కండిషనల్గా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఆ పైవాక్యంలో చెప్తాడు 22లో, మనలను నిర్మూలము కానకుండా చేస్తుంది. మన జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి అడ్డంకును తొలగిస్తుంది, మనలను ముందుకు నడిపిస్తుంది. జనవరి నెలలో నువ్వు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండ వెళ్ళావేమో, ఫిబ్రవరి మాసము ప్రభు మాట్లాడుతున్నాడు ఆశీర్వాదకరమైన నెలగా ఉంచబోతా ఉన్నాడు. ఫిబ్రవరి అనేటువంటి ఆశీర్వాదము నీ జీవితంలో కలగడానికి ప్రభు ఇస్తున్న దీవెనల వైపు మనం తిరుగుదాం. ఫిబ్రవరి అనేటువంటి మాట ఫిబ్రా లేకపోతే ఫిబ్రమ్ అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. అనగా శుద్ధి, ప్యూరిఫికేషన్, పవిత్రత. మన జీవితంలో ఎప్పుడైతే పవిత్రమైన హృదయాన్ని కలిగి, పవిత్రమైన జీవితాన్ని కలిగి, శుద్ధ హృదయం కలిగి మనం ముందుకు వెళ్తామో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అలాంటి హృదయ శుద్ధితో ముందుకు ప్రయాణించండి. మీ జీవితము ప్రభువు వాత్సల్యతతో నింపబడి, ప్రభు వాత్సల్యములో మీరు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అట్టి కృప ఆశీర్వాదాలు ఈ నూతన మాసంలో దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలకు నీ వాత్సల్యతను ప్రతి క్షణము ప్రతి దినము ఇస్తున్నందుకు వందనాలు. వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. ఈ నెలంతా, ఈ నూతన మాసం అంతా నీ కృపలో బలపరచండి. ఈ నెలలో జన్మదినములు, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను, ఈ దినము జరుపుకుంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, ఆయన దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నీ నెమ్మది, ఆదరణ అనుగ్రహించి దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.